దేవుడు చెబుతున్నాడో అనే దాన్ని బట్టి ఈరోజు వాక్య భాగాన్ని ధ్యానించుకుంటాము. ఇదే మన 2 సంవత్సరాల సిలబస్లో ఉన్నటువంటి పాఠం యొక్క పేరేంటంటే క్రైస్తవుని యొక్క వేష భాషల యందు నమ్రత అని సబ్జెక్ట్. అది క్రైస్తవుని వేష భాషల యందు నమ్రత అనేటువంటి పాఠం. ఇది మీకు అర్థమవటం కొరకు క్రైస్తవుని పై భాగం అన్నా నేను. వేషం అంటే మన దేహానికి మనం చేసుకునేటువంటి అలంకరణ. భాష అంటే మన నోట్లో వచ్చేటువంటి మాటలు. ఒక క్రైస్తవుడిగా మన అలంకరణ ఎలా ఉండాలి, ఒక క్రైస్తవురాలుగా మన మాటలు ఎలా ఉండాలి అనే దానిని దేవుని వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకుంటాం. మన భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా ఆయా రంగాలలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ ఉంటుంది, అంటే యూనిఫామ్ ఉంటుంది. యూనిఫామ్ను బట్టి వాళ్ళెవరో మనం గుర్తిస్తాం, అవునా కాదా? పోలీసుల డ్రెస్ వేరు, న్యాయవాదుల డ్రెస్ వేరు, డాక్టర్ల యొక్క డ్రెస్ వేరు. ఇప్పుడు ప్రజలను రక్షించేవాడికి ఆ యూనిఫామే ఎందుకు వేయాలని నిర్ధారించారు? వైద్యం చేసే వాళ్ళకి ఈ యూనిఫామే వేసుకోవాలని ఎందుకు నిర్ధారించారు? ప్రాముఖ్యంగా న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళు ఏ డ్రెస్ వేయాలి? న్యాయవాదులు ఏం వేసుకుంటారు? లోపల తెల్ల చొక్కా వేసి పైన నల్ల కోట్ వేయాలి. నాకు డౌట్ వచ్చింది, అసలు బ్లాక్ ఎవరు ఇష్టపడరు కదా, బ్లాక్ ఎవరు వేసుకోరు కదా, మరి న్యాయవాదులకి కోర్టులో నల్ల కోటే ఎందుకు వేస్తారు అని దాని గురించి ఆలోచించి పరిశీలన చేస్తే, కోర్టులో న్యాయవాదులకు మాత్రమే నల్ల కోటు ఎందుకు వేస్తారంటే, కోర్టుకి అనేక మంది వస్తారు, అనేక రకాలైనటువంటి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు వస్తారు. కానీ ఆ కోర్టులో న్యాయాన్ని వాదించే వాళ్ళు వీళ్ళు అని గుర్తించాలంటే వాళ్ళకి ఖచ్చితంగా నల్ల కోటు వేసుకోవాలి. అందుకే కోర్టుకి వెళ్ళగానే ఈయన లాయర్ గారు లేకపోతే న్యాయవాదిని ఎలా గుర్తిస్తాం మనం? ఆ డ్రెస్ కోడ్ను బట్టి. మన ఇండియాలో మాత్రమే న్యాయవాదికి బ్లాక్ కోటు కాదండి, ప్రపంచంలో ఉన్న న్యాయవాదులందరికీ కూడా నల్ల కోటే ఉంటుంది. అనగా ఆ ధారణ ఎందుకంటే వాళ్ళెవరో గుర్తించబడటానికి. అలాగే వైద్య సిబ్బంది అందరూ కూడా ఏ డ్రెస్ వేసుకుంటారు? నర్సులు కానీ డాక్టర్లు కానీ వాళ్ళు ఏం వేసుకోవాలి? వైట్ కోట్ వేసుకోవాలి వాళ్ళు. డాక్టర్ గారు వైద్యం బాగుండాలి కానీ కోట్ ఎందుకు? వైట్ కోటే ఎందుకు వేసుకోవాలో తెలుసా? దాని విషయంలో ఒక పాఠం ఉంది, దాని విషయంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. మానసికంగా బాధపడుతున్నటువంటి రోగి దగ్గరికి, లేకపోతే శారీరకమైన బాధపడుతున్న రోగి దగ్గరికి ఎర్ర చొక్కా ఇసుకెళ్ళాడు ఒక డాక్టర్ గారు. ఎలా ఉంటుంది? కలర్ కూడా మనిషి యొక్క మనస్సుని మారుస్తుంది. రెడ్ కలర్ వేసుకెళ్ళాడు అనుకో, మీకు గుర్తించారో లేదో, చాలామంది అంటూ ఉంటారు బాగా ఎర్ర చొక్కా వేసుకుంటే ఎద్దులు గొర్రెలు పొడి చేస్తాయని. అంటే ఒక రకంగా కలర్ ఏం చేస్తుందంటే మనిషిలో ఒక రకమైనటువంటి కోపాన్ని పుట్టిస్తుంది. అదే తెలుపు అనేది ప్రశాంతతగా ఉంటుందండి. తెల్ల వస్త్రాలు చూడగానే ఆ మనిషి మనసు కూడా ప్రశాంతతను చూపిస్తుంది. డాక్టర్ల గారు కూడా తెల్ల బట్టలే ఎందుకు వేస్తారంటే, ఒకటి ప్రశాంతత కొరకు, రెండవది వైట్ కలర్లో ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి గుణాలను అరికెట్టేటువంటి ప్రభావం ఉంటుంది వైట్ కలర్లో. మూడవది ఏంటో తెలుసా? ఒక పేషెంట్ దగ్గర నుంచి మరే పేషెంట్కి ఇన్ఫెక్షన్ వెళ్లకుండా ఉండాలి అంటే డాక్టర్ గారు వైట్ కోటే వాడాలంట. ఎందుకో తెలుసా? నల్లదాని మీద మరక బాగా కనపడుతుందా, తెల్లదాని మీద మరక బాగా కనపడుతుందా? తెల్లదాని మీద. ఇప్పుడు ఒక రోగి దగ్గరికి వెళ్ళాడు, అతని రక్తమో లేకపోతే అతనికి చేసినటువంటి బలహీనతను బట్టి ఏదో ఇతని డ్రెస్కి అంటుకుంది. ఒక రోగి దగ్గరికి వెళ్ళి అతని యొక్క దేహంలోంచి కారినటువంటి ఆ రసాన్ని లేక ఆ రక్తాన్ని ఈయన ఈ కోటుకు అంటించుకొని ఇదే కోట వేసుకుని ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే ఆడుకున్న జబ్బు వీడికి వస్తుంది రాదా? అందుకే వైద్యులు ఏం చేశారంటే ఏదైనా అంటుకుంటే అది త్వరగా కనపడి ఇన్ఫెక్షన్ వ్యాపించకూడదు కాబట్టి వాళ్ళకి తెల్లకోటు ఖచ్చితంగా చేశారు. ఇలా
లోక సంబంధమైన ఆయా రంగాలలో యూనిఫామ్ ఉంది. దాన్ని బట్టి వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళు జరిగించే వాటికి ప్రయోజనాలు ఉన్నాయి. మరి క్రైస్తవులుగా మన వేష భాషలను గురించి దేవుడు ఏమైనా నిబంధనలు పెట్టాడా? మన వేష భాషలవి ఎలా ఉండాలి? క్రైస్తవుని యొక్క పైభాగం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అనేది ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుని వాక్య ప్రకారంగానే మనం ఉండాలి. ప్రార్థన చేయాలి, కానీ ప్రార్థనకు క్రమం ఉంది. అలాగే ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి? యెహోవా దేవునికి, యేసుక్రీస్తు వారి ద్వారా. బాప్తిసం పొందాలి, దానికో క్రమం ఉంది. ఆయన చెప్పినట్లుగా వాక్యం విని విశ్వాసం ఉంచి యేసుక్రీస్తుని ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. అప్పుడే రక్షణ వస్తుంది. అలాగే క్రైస్తవుడు కూడా తన మనసును మార్చుకోవటం కాదు, తన దేహ సంబంధమైన అలంకారాన్ని కూడా దేవుని వాక్య ప్రకారముగా మార్చుకుంటేనే వాడు దేవునికి ప్రియమైన వాడు అవుతాడు. అలా మార్చుకునే విషయంలో క్రైస్తవులమేను అనుకుంటున్నాము, కానీ మన పైభాగము క్రైస్తవ్యాన్ని చూపిస్తుందా? వైద్యుడికి డాక్టర్ను చూపిస్తుంది, లాయర్కి న్యాయవాది తత్వాన్ని చూపిస్తుంది. మరి క్రైస్తవుడు కూడా అతని వేషధారణ క్రైస్తవత్వాన్ని చూపించాలి. అలా చూపించడం కోసం నాకున్నటువంటి సమయంలో మనం క్రైస్తవుడుగా క్రైస్తవరాలుగా మన పైభాగం ఎలా ఉండాలనే దాన్ని నేర్చుకున్నాం ఒక్కొక్కటిగా. ఫస్ట్ పైనుంచి వద్దాం. మనం పైనుంచి అంటే రేకుల చెట్టు మీద కాదు, ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి అంటే పైభాగంలో ఏముంది? ఇక్కడ తల వెంట్రుకల గురించి బైబిల్ భాష మాట్లాడుకుందాం. దేని గురించి? తల వెంట్రుకల దగ్గర నుంచి మనం వద్దాం. ఒక క్రైస్తవుడికి, క్రైస్తవరాలకి తల వెంట్రుకలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎలాంటి తల వెంట్రుకలు ఉంటే వాడు క్రైస్తవుడిగా దేవుని దగ్గర, మనుషుల దగ్గర గుర్తించబడతాడు అనే దాన్ని మనం ప్రారంభించుకున్నట్లయితే, మొట్టమొదట కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 14వ వచనములో పౌలు గారి ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఏం రాయబడింది అక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 14వ వచనములో, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుంటుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా నీకు తోచును కదా. ఫస్ట్ ఏ పురుషుడు కూడా ఏమి పెంచుకోకూడదు? తల వెంట్రుకలు పెంచుకోకూడదు. ఏ పురుషుడిని కూడా తల వెంట్రుకలను పెంచుకొనకూడదు. మరి నేటి దినాల్లో అసలు వాళ్ళు వెళ్ళిపోతుంటే వెనకాల వైపు చూస్తే అసలు వాడు అమ్మాయా అబ్బాయా తెలియట్లేదు. వాళ్ళు జీవించేటువంటి ప్రవర్తనలో, వాళ్ళ వెంట్రుకల విషయంలో వాళ్ళు స్త్రీలు వలె తల వెంట్రుకలు పెంచుకుంటున్నారు. కొంతమంది క్రైస్తవ సంబంధమైనటువంటి పిల్లలు కూడా, కొంతమంది సేవకుల పిల్లలు కూడా అసలు వాళ్ళు ఇది కొత్తగా లేటెస్ట్ మోడల్ అని చెప్పి తల వెంట్రుకలు పెంచుకుంటున్నారు. ఇది దేవునికి హేయమైనటువంటి పని. ఏ పురుషుడు కూడా తన తల వెంట్రుకలు పెంచుకోకూడదు. మీ పిల్లలు తల వెంట్రుకలు పెంచుకుంటే చిన్నప్పుడే వాళ్ళని ఖండించి దాని విషయంలో వాళ్ళకి కటింగ్ చేయాలి. తల వెంట్రుకల విషయంలో కట్ చేయలేకపోతే తర్వాత భవిష్యత్తులో వాడు పాడైపోతున్న దాన్ని నువ్వు కట్ చేయలేవు. కానీ చిన్నతనం నుంచి కూడా మీ పిల్లలకు, మగ పిల్లలైతే తల వెంట్రుకలు కత్తిరించుకోమని వాళ్ళకి చెప్పండి. ఈ రోజుల్లో ఆ తల వెంట్రుకలు ఎక్కువగా పెంచుకోవటం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో తెలుసా? తల వెంట్రుకలు పెంచటాన్ని బట్టి పిల్లవాడు పుట్టిన తర్వాత సంవత్సరానికే తల వెంట్రుకలు తీయించేయాలంటారు. ఎందుకో తెలుసా? తల వెంట్రుకలు పెరిగితే మెడ భాగం పెరగదు, బ్రెయిన్కి ప్రాబ్లం వస్తుంది. మనొక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఎలా అయింది తెలుసా? ఎదురొచ్చి ఎవడో కొద్దలా గీడీలు ఎక్కడో పడిపోలా. వాడు ప్రయాణం చేస్తూ గాలికి ఆడు పెంచుకున్న జుట్టు ఎదరకొచ్చేసిందట. ఇప్పుడు జుట్టు ఎదరకొచ్చిందో వాడు వెళ్ళి ఆటోమేటిక్గా డివైడర్ ఆడే గుద్దుకుని చచ్చిపోయాడు. అంటే దేనివల్ల సావు వచ్చింది అక్కడ? తల వెంట్రుకలు పెంచుకోవటాన్ని బట్టి మరణం.
ఇలాగే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, అసలు చాలా అందంగా ఉంటాడు, అత్యంత సుందరమైనటువంటి వ్యక్తి. అంత సుందరమైనటువంటి ఆ వ్యక్తి అంత అందంగా ఉండి కూడా ఆ అందంతో పాటుగా వెంట్రుకలు కూడా బాగా పెంచుకుందాం అనుకున్నాడు. అనుకుని సమూయేలు 2వ గ్రంథములో 18వ అధ్యాయము 9వ వచనంలో పెంచాడు బాగా. నిజంగా ఆయన పెంచుకుంటుంటే తల్లిదండ్రులు కూడా అసలు ఆడపిల్లకు కూడా ఉండదు, అంత బాగా వస్తుంది జుట్టిడికి, అంత బాగా పెంచుకుంటున్నాడు వీడు, అసలు వీడి స్టైల్ ఎవడికి లేదు అనుకున్నట్టుగా చెప్పుకుంటారు వాళ్ళు కూడా. ఇలాగూ ఆయన తల వెంట్రుకలు పెంచుకున్నాడు. ఆయన పేరేంటో తెలుసా? బైబిల్లో అబ్షాలోము అంటే. ఈయన తల వెంట్రుకలు బాగా పెంచుకొని ఒకరోజు తాను ప్రయాణమై గాడి మీద వెళుతుంటే వెనకాల కొంతమంది ఆయన్ని తరుగుతున్నారంట. వాళ్ళు తరుగుతున్నారు కాబట్టి షార్ట్ కట్లో వెళ్ళాలని ఈయన అరణ్యములో ఈ చెట్లు చాటి చెట్లు ఈ చెట్లు చాట్లు దూరుకుంటా ఒక చోట చెట్టు కింద నుంచి గాడిదని పానిచ్చాడు. చెట్టు కింద నుంచి గాడిద వెళ్ళిపోయింది, ఈ జుట్టు ఏమో ఆ చెట్టుకు చిక్కుకుపోయిందంట. ఈ చెట్టుకి అక్కడ ఒక మొక్క ఉంటుంది, మస్తకి వృక్షానికి ఈ జుట్టు చిక్కుకుపోయిందంట. జుట్టు చిక్కడిపోయిందంటే ఎంత జుట్టు ఉంటుంది ఆయనకి? జుట్టు చిక్కడిపోయి కింద నుంచి గాడిద వెళ్ళిపోయింది, ఈయన మాత్రం గాల్లో ఏలాడుతున్నాడంట. జుట్టు ఓడట్లా, చిక్కు రావట్లా. ఈ విషయాన్ని చూసిన ఒక సైనికుడు వెళ్ళి ఈ అబ్షాలోము అంటే ఇష్టం లేని వాడికి చెప్పాడండి. అబ్షాలోము అక్కడ గాలికి ఆకాశానికి భూమికి మధ్య జుట్టు పట్టేసి ఏలాడుతున్నాడు అన్నాడండి. అవును, అలాంటి వాడు మరి ఎందుకు చంపకుండా వదిలేశావు? వాడు ఎలాగా మనకు దొరికేశాడు కాబట్టి వాడిని చంపేద్దామని అలా వేలాడుతున్న వాడిని అలాగే చంపేశారు అక్కడ. అందమైనటువంటి అబ్షాలోము మరణానికి కారణం ఏంటో తెలుసా? అతను పెంచుకున్న తల వెంట్రుకలే. నేటి దినాలలో పురుషుని యొక్క ప్రవర్తన, పురుషుని యొక్క ఆలోచన విధానం అనేది ఫస్ట్ అతని తల వెంట్రుకలను బట్టి తెలిసిపోద్ది. అసలు వాడు తల వెంట్రుకలు దువ్వుకునే విధానాన్ని బట్టి కూడా తెలిసిపోద్ది. అసలు వాడు జుట్టు ఎలా పడితే అలాగే తిరిగి తిరిగి ఉందనుకో, అసలు వాడు మంచివాడని, మంచి ప్రవర్తన కలిగిన వాడు ఎవరైనా అనుకుంటాడా? అనుకుంటారండి ఎవరైనా? ఇప్పుడు నేను ఒక స్కూల్లో ఉద్యోగం కోసం వెళ్దాం అనుకున్నా. ఒక స్కూల్లో నాకు టీచర్గా వాళ్ళు జాబ్ ఇవ్వాలంటే నా సర్టిఫికెట్లు చూడటానికంటే ముందు నన్ను వాళ్ళు చూస్తారు. శుభ్రంగా ఇలా ఉన్న డ్రెస్ నీట్గా వేసుకుని, నీట్గా కటింగ్ చేసుకుని చక్కగా వెళితే కూర్చోబెట్టి మీరేం చదువుకున్నారు అంటారు. అలా కాకుండా ఇక్కడిక్కడ ప్యాంట్లు మొత్తం చింపేసుకుని తలకి 4-5 రంగులేసి నేను మీ పిల్లలకి పాఠాలు చెబుతానంటే నాకు ఉద్యోగం ఇస్తారా? అసలు నువ్వు పాఠాలు చెప్పడం అలా ఉంచి, కానీ నీ వల్ల మా పిల్లలు చెడిపోతారు కాబట్టి నీలాంటి గాలోడు మాకు స్కూల్కి వద్దంటారు. మరి మీ పిల్లలు తలకు రంగులు వేస్తుంటే ఏం చేస్తున్నారు? మీ పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ యొక్క తల వెంట్రుకలు పెంచుకుంటుంటే మీరేం చేస్తున్నారు? ఇది సమాజానికి మాత్రమే వాళ్ళ ప్రవర్తన మంచిది కాదని అనిపించడం కాదు, దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఏ పురుషుడు కూడా తన తల వెంట్రుకలు పెంచుకోకూడదు. ఏ పురుషుడు కూడా తన తల వెంట్రుకలు పెంచుకోకూడదు. అది దేవునికి హేయమైన పని. నేను చెప్పట్లేదండి, ఎవరు చెప్తున్నారు ఇక్కడ? బైబిల్లో పౌలు గారి ద్వారా దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి పని. మరి పురుషులకే వెంట్రుకలు ఉంటాయా? స్త్రీలకు వెంట్రుకలు ఉండవా? మరి స్త్రీల తల వెంట్రుకల పరిస్థితి ఏంటి? స్త్రీల తల వెంట్రుకల విషయంలో నువ్వు క్రైస్తవురాలుగా గుర్తించబడాలంటే స్త్రీల విషయంలో ఆయన ఏం చెప్పాడు అంటే 11వ అధ్యాయంలోనే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ 15వ వచనం చూడండి. స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగ ఇవ్వబడినవి కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. పర్లేదైతే మీకు ఏం చేయొచ్చు? పురుషులైతే తల వెంట్రుకలు పెంచుకోవచ్చు. స్త్రీలైతే తల వెంట్రుకలు పెంచుకోవచ్చు. స్త్రీకి ఎంత ఒత్తైనటువంటి బారైనటువంటి వెంట్రుకలు ఉంటే ఆమెకు అంత ఘనమంట, అంత ఘనతంట. చాలామంది అబ్బాయిలు కూడా పెళ్లి చూపుల్లో ఏం పెడుతున్నారో తెలుసా?
నేను చేసుకునే అమ్మాయికి వారు జడ ఉండాలంటాడు. ఏముండాలంట? వారు జడ ఉండాలంట. అంటే స్త్రీకి తల వెంట్రుకలు ఉండటం అందం కూడా, ఘనము కూడా. దేవుడు కూడా అన్నాడు, స్త్రీ తల వెంట్రుకలు పెంచుకోవచ్చు, అది ఆమెకు ఘనతను కలగజేస్తుంది. కనుక స్త్రీలు తల వెంట్రుకలు కత్తిరించుకోవాల్సిన అవసరం అనేది లేదు. కానీ ఈ తల వెంట్రుకల విషయంలో దేవుని మందిరములో తల వెంట్రుకలు పెంచుకునే స్త్రీలకు ఒక నియమం ఉంది, తల వెంట్రుకలు కత్తిరించేసుకునే పురుషులకు ఒక నియమం ఉంది. అదేంటో తెలుసా? ఏ స్త్రీ అయితే తన తల వెంట్రుకలను విస్తారముగా ఒత్తుగా పెంచుకుంటుందో ఆ స్త్రీ దేవుని యొక్క ప్రార్థనా మందిరములందు ఖచ్చితంగా ఏం వేసుకోవాలి? ముసుగేసుకోవాలంట. తన తల వెంట్రుకలు కనపడుకున్నట్లుగా ప్రతి స్త్రీ కూడా తన తల మీద ముసుగు వేసుకోవాలి, ముసుగుండాలి. సంఘములో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రతి స్త్రీ తన తల మీద ముసుగు వేసుకునేటువంటి స్త్రీగా ఉండాలి. అలా ముసుగు వేసుకోవాలంటే ముసుగు వేసుకునే వస్త్రం ముందు ఉండాలి కదా. ఈ రోజుల్లో స్త్రీలు వేసుకునే వస్త్రాలకి ముసుగు వేసుకునే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఏదైనా ఒక సేవకుడు, మా రవి గారు లాంటి వారో, మా నాసిర్ గారు లాంటి వారో చక్కగా ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళి భార్యాభర్తలు ఉన్నారు, మాట్లాడి, అమ్మ మీకు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోకనగానే అప్పుడు పరిగెడది ఇంట్లోకి ఆమె. దేనికోసం? అప్పుడు పరిగెట్టి టవల్ ఎక్కడ దొరుకుతుందా, దుప్పటి ఎక్కడ దొరుకుతుందా, చున్నీ ఎక్కడ దొరుకుతుంది, అప్పుడు తిరుగుతుంది. అంటే అప్పటి వరకు ఆమె వేసుకున్నటువంటి వస్త్రములో ఏమి లేదు, కప్పుకునేటువంటి అవకాశం ఉండే వస్త్రధారణ లేదు ఆమెకి. స్త్రీ తాను ధరించుకునే వస్త్రములో కప్పుకోవడానికి అనుకూలంగా ఉండే వస్త్రం ఉండాలి. బైబిల్లో గొప్ప ఆశీర్వాదం పొందినటువంటి స్త్రీ ఒక ఆమె ఉంది. ఆదికాండం మనం చూసినట్లయితే 24వ అధ్యాయములో 65వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 24వ అధ్యాయము 65వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకునకు దేవుడు భారీగా నిశ్చయించినటువంటి రెబెకా ఇస్సాకు దగ్గరకు వస్తున్నప్పుడు మార్గ మధ్యములో ఇస్సాకును చూడగానే జరిగినటువంటి ఒక సంఘటన ఆ వాక్యములో మనం చూస్తాం. చదవండి. మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచున్న ఆ మనుషుడెవడని దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమానుడని అతను చెప్పాను. గనుక ఆమె ముసుగు వేసుకొని ఏం చేసిందంట? ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇస్సాకుకి భార్యను తీసుకురావడానికి అబ్రహాము దాసుడు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతంగా అతని ఆలోచన నెరవేర్చాడు. ఈ దాసుడు రెబెకా అనేటువంటి ఒక ఆమెని అబ్రహాము గారి ఇంటికి తీసుకొస్తున్నాడు. ఇలా అబ్రహాము గారి ప్రాంతానికి రాగానే దూరంగా ఒక ఆయన ఈ దాసుడిని చూసి ఆ పొలంలో నుంచి నడుచుకుంటా వస్తున్నాడంట. ఆయన ఎవరంటే ఇస్సాకు నడుచుకుంటా వస్తుంటే ఈ రెబెకా అడిగింది ఆ దాసుడిని, ఆయన ఎవరో మనల్ని చూడగానే పరిగెత్తుకుని వస్తాడని. అప్పుడు ఈ దాసుడు అమ్మ, ఆయనే నేను వివాహము చేసుకోబోయేవాడు, ఆయనే నా యజమానుడు కుమారుడు అనగానే రెబెకా వెంటనే ఏం చేసిందంట? ముసుగు తీసి వేసుకుంది. ఇప్పటి కాలపు స్టైల్ అయితే ముసుగు కోసం పరిగెట్టేది. ఎక్కడికి? ఊళ్ళో ఎక్కడన్నా టవల్ ఉందా, ఊళ్ళో ఎక్కడన్నా చున్నీ ఎంత పరిగెత్తేది. కానీ రెబెకా మంచి సౌందర్యవతి మాత్రమే కాదు, గుణవతిగా కూడా ఎంచబడటానికి ఆమె ముసుగు వేసుకుంది అక్కడ. మరి క్రైస్తవ స్త్రీలుగా మీ వస్త్రధారణలో ఏముండాలంటే, తల వెంట్రుకలు పెంచుకోండి తప్పులేదు, కానీ తల వెంట్రుకల విషయంలో ముసుగు ఉండాలి. ప్రతి స్త్రీ తల వెంట్రుకల మీద ముసుగు వేసుకొనాలనేది ఒక ఆజ్ఞగా కూడా ఇవ్వబడింది. ఏ స్త్రీ అయితే ప్రార్థనలో తల వెంట్రుకల మీద ముసుగు వేసుకున్నదో ఆమె తన భర్తను, ఆమె దేవునిని, ఆమె క్రీస్తును కూడా అవమానపరిచినట్లే. కనుక స్త్రీలు ప్రార్థనలో ఉన్నంతసేపు కూడా ముసుగు జారకూడదండి. అసలు కొంతమంది స్టార్టింగ్ చేసుకుంటారు,
తర్వాత అది ఉందో లేదో తెలియదు. ముసుగు జారకుండా చూసుకోవాలి. అవసరమైతే అది జారిపోకుండా పిన్నులు కూడా పెట్టుకోవాలి. ముసుగు జారిపోతే ఏమైంది అనుకుంటున్నారేమో, అది దేవునికి హేయమైనటువంటి పని, దేవుని కోపాన్ని పుట్టించే పని. ఒక క్రైస్తవ స్త్రీగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ తల మీద ఎప్పుడునూ కూడా ప్రార్థనలో, సంఘములో, సహవాసం ఉన్నప్పుడు ముసుగు వేసుకున్న వారుగానే ఉండాలి. అలా కాదు, నేను ముసుగేసుకుంటే నా ముఖం ఎవరికి కనపడద్ది, నేను ముసుగేసుకుంటే నేను రాసుకున్న పవర్ ఎవరికి కనపడద్ది, నేను ముసుగేసుకుంటే నా అలంకారం ఎవరికి కనపడద్ది, నాకు ముసుగేసుకోవటం ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆప్షన్ ఉంది, పర్లేదండి. అసలు ముసుగేసుకోకర్లా, స్త్రీలు కూడా ముసుగేసుకోకర్లా, ప్రశాంతంగా ముసుగు తీసుకునే కూర్చోవచ్చు. అది దేవుడు ఇచ్చాడు ఆఫర్. అదేదో తెలుసా, ఒకవేళ ముసుగు వేసుకోవటం నీకు అభ్యంతరం అయితే తల వెంట్రుకలు కత్తిరించేసుకో, అప్పుడు ముసుగేసుకోమని ఎవ్వరు అడగరు. ఇదే చట్ట, ఇదే కొరింథీ పత్రికలో ఉన్నదండి. స్త్రీకి ముసుగు వేసుకోవటం అవమానం అయితే తల వెంట్రుకలు కత్తిరించుకోమను, అప్పుడు పురుషులతో పాటు చక్కగా మీరు కూడా ముసుగు లేకుండా కూర్చోవచ్చు, ఫ్యాన్ గాలి బాగా తగులుతుంది. కానీ స్త్రీలకు తల వెంట్రుకలు అందము ఘనత కనుక, ఇది ఒక ఆజ్ఞ, ఒక నియమము కనుక నువ్వు క్రైస్తవరాలవైతే తల మీద ముసుకుండాలి. మరి పురుషుడు తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు, పురుషుడు తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి, తల వెంట్రుకలు పెంచుకోకూడదు. పురుషునికి కూడా సంఘములుగా కూడినప్పుడు ఉన్న నియమం ఏంటో తెలుసా? 11వ అధ్యాయము 4వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఇక్కడ చూసారా, స్త్రీ తల మీద ముసుగేసుకోవాలి, ఏ పురుషుడు కూడా తల మీద ఏం చేయకూడదు, ముసుగు వేసుకోకూడదు. చలిగా ఉంది కదా, శుభ్రంగా తలక మొత్తం టవల్ కట్టేస్తాను, ఎండగా ఉంది కదా అలా టెంట్లో కూర్చున్నాను, క్యాప్ పెట్టుకుని కూర్చుంటాను, లేకపోతే మంకీ క్యాప్ పెట్టుకుంటాను అనేవి ఇక్కడ కుదరదండి. కొంతమంది ఆయా పరిస్థితులను బట్టి గుండు చేసుకుని గుండు కనపడద్దు అని ప్రార్థనలో కూడా క్యాప్ తీయరు. ఇక మరి కొంతమంది జీవితకాలం పరిష్కారం ఏంటో తెలుసా, బట్టబొర్ర. పాపం గుండె మీద ఎంటుకలు లేవు కాబట్టి స్టేజ్ ఎక్కితే అందరూ చూస్తారేమోనని నిన్నే ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ స్టేజ్ మీదకి ఒక ఆయన వెళ్ళి క్యాప్ తీయట్లా, బాబు పాఠాలకెళ్ళు క్యాప్ తీయమంటే అంటున్నాడు. ఏంటి మనిషి బాగానే ఉన్నాడు కదా, ఆరోగ్యంగా ఉన్నాడు కదా, క్యాప్ ఏం తీయట్లేదంటే చివరికి తీపిచ్చారు బలవంతంగా. ఎందుకంటే శిరస్సుకు అవమానం. అక్కడ పురుషుడు తల మీద ముసుగేసుకుంటే తలకు అవమానం. ఏ తలవెరక్కడ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తుకు అవమానము. కనుక అలాగ ముసుగేసుకుని అతను ఉంటే, అతను చూస్తూ సేవకుడు ఊరుకుంటే అది క్రీస్తుకు అవమానము కనుక అది తీపిచ్చాలి. తీరా పాపం తీసిన తర్వాత అర్థమైంది పాపం ఎందుకు అలా అన్నాడో. ఈ చుట్టూ బాగా ఎంటుకలు ఉన్నాయి కానీ పైన మాత్రం గ్రౌండ్ ఉంది. పాపం దాని గురించి సిగ్గుపడ్డాడేమో. కానీ దేవుని వాక్యం దగ్గర సిగ్గుపడకూడదు. తల వెంట్రుకల విషయంలో ఖచ్చితంగా దేవుడు తెలియపరిచాడు. ఏ పురుషుడు కూడా తల మీద ముసుగేసుకోకూడదు, ముసుగేసుకుని ప్రవచించకూడదు, ముసుగేసుకుని అతను ప్రార్థన చేయకూడదు. ఇది ఈ భాగంలో, పై భాగంలో దేవుడు పెట్టినటువంటి క్రైస్తవ స్త్రీ పురుషులకు ఉన్నటువంటి నియమం. ఇప్పుడు ఆ భాగము నుంచి కింద భాగంకి వస్తాం మనం. ఏంటది? కళ్ళ విషయంలో కూడా ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవరాలుగా నీ కళ్ళ విషయంలో కూడా దేవుడు కొన్ని షరతులు పెట్టాడు. నీ కనులు కూడా క్రైస్తవులకు తగినట్లుగా ఉండాలి. నీ కనుల యొక్క చూసే విధానము కూడా క్రైస్తవులకు తగినట్టుగా ఉండాలి. ఎందుకంటే కళ్ళను బట్టి కూడా నీ విశ్వాసం అని నిర్ధారించబడద్ది. యేసుక్రీశ్వర్ అంటారు, లూకాసు వార్త మనం చూసినట్లయితే 11వ అధ్యాయములో, లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 34వ వచనం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమయుండును. అంటే
ఇప్పుడు దేహాన్ని దేంతో లింకి పెట్టాడు? దేంతో? కంటితో. నీ కళ్ళు మంచి అయితే దేహమంతా మంచిదవుద్ది. నీ కన్ను చెడిందైతే నీ దేహమంతా చెడ్డదిగానే ఉంటుంది. అంటే కన్నును బట్టి నీ దేహం యొక్క స్థితి అనేది నిర్ధారించబడుతుంది. క్రైస్తవుడుగా నీ కన్నులు అనేవి ఎలా ఉండాలో కూడా దేవుడు నిర్ధారించాడు. కళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధ గ్రంథములో అత్యంత సహనము కలిగిన వ్యక్తిగా, యథార్థవంతుడుగా, దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తిగా ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే యోబు గారు. ఎవరు? యోబు. యోబుకి 10 మంది పిల్లలున్నా, విస్తారమైన ఆస్తి ఉన్నా, అన్ని భోగాలు అనుభవించేటువంటి ఐశ్వర్యం ఉన్నా, భార్య ఉన్నా, అతను దేవుని విషయంలో ఎప్పుడూ కూడా యథార్థంగానే ఉన్నాడంట. ఎందుకో తెలుసా? యోబు గారు అంటాడు, నేను దేవుని విషయంలో యథార్థంగా ఎందుకు కనపడ్డాను అంటే, యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం ఏం రాయబడింది అక్కడ? ముప్పై 31వ అధ్యాయం 31వ వచనం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకును నేను ఎలాగూ చూతును. నేనేం చేసుకున్నాడంట? తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడంట. కన్నులతో నిబంధన చేసుకుంటేని ఏమైనా తెలుసా? కన్యకను నేను చూడకూడదు. నేను క్రైస్తవుణ్ణి. లోకములో అందమైనటువంటి దేహాల కొరకు, అందమైనటువంటి రూపాల కొరకు నేను ఆశించి చూడకూడదు. యోబుగా నిర్ధారించుకున్నాడంట. తన పని వాళ్ళలో ఎంత అందమైన వాళ్ళు ఉన్నా, తన కుటుంబంలో ఎంత అందమైన వాళ్ళు ఉన్నా, యోబు గారు శ్రమ రాకమునుపు అతనికి ఒకటే భార్య, శ్రమ వచ్చినప్పుడు ఒకటే భార్య, శ్రమ తర్వాత కూడా ఒకటే భార్య. ఈయన మరొక స్త్రీ వైపు కన్నులెత్తి చూడలేదు. ఎవరు ఆపారు ఆయన్ని? ఆయన తీసుకున్న నిర్ణయమే. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒప్పందం చేసుకున్నాడు, కన్యకును నేను చూడకూడదు. నేటి దినాలలో క్రైస్తవులని పిలువబడుతున్నారు, కానీ వాళ్ళ చూపులు ఎంత ప్రమాదకరంగా ఉంటున్నాయో తెలుసా? వాళ్ళ చూపులను బట్టి దేవుని నామం ఎంత అవమానించబడుతుందో తెలుసా? నీవు యవనస్తురాలుగా ఉంటే, యవనస్తుడిగా ఉంటే అంటాను కాదండి, అన్ని వయస్సులు గల వాళ్ళు సాతాను వలన ఇలాంటి ప్రమాదములు పడిపోతున్నారు. రీసెంట్గా ఒక సమస్య వచ్చింది మా దగ్గర కూడా. ఒక ఆయన తాను వెనకాల కూర్చొని వాక్యం చెప్పే వైపు చూడకుండా ఆయన పక్కా వైపు చూస్తా ఉన్నాడంట. ఆయన ఏం చేస్తో చూశాడో. ఎప్పుడైతే ఆ భర్త వాక్యం చెప్పే సేవకుడి వైపు చూడకుండా ఆ గోడ వైపు చూస్తున్నాడో లైట్ వైపు చూస్తున్నాడో, ఆ భార్య పక్క నుండి అసలు నువ్వు ప్రార్థనకి ఎందుకు వస్తున్నావు? వాక్యం వింటానక ఆ వైపు చూడటానకా అని సాధ్ చేసి పోయిన ఆదివారం ప్రార్థనకే రాలేదండు. ఏం జరిగిందంటే ఇంటిలో భయంకరమైన గొడవ. ఈరోజు సాయంత్రం నేను వెళ్ళాలి దానికి తీర్పు తీర్చడానికి. అంటే ఇలాంటి ప్రమాదాలు ఎందుకు వస్తాయి? ఇలాగూ సాతానుడు ఎందుకు వాళ్ళని బలహీనపరుస్తాడు? మనం చూస్తున్నాం అంతే కదా అనుకుంటాం, కానీ చూపు నీ దేహం అంతటినీ పాడు చేస్తుంది. ప్రతి పురుషుడు కూడా స్త్రీల వైపు చూసే విషయంలో, స్త్రీలు పురుషుల వైపు చూసే విషయంలో చాలా నిబద్ధతను, ఒప్పందమును, నిబంధనను కలిగిన వాళ్ళగా ఉండాలండి. బైబిల్లో అపోస్తుల కార్యం చెప్తున్నాను మా వాళ్ళకి నేను. అపోస్తుల కార్య గ్రంథములో 18వ అధ్యాయం మీరు చూసినట్లయితే ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు సువార్త పరిచర్య చేస్తూ 18వ అధ్యాయంలో ఆయన ఏథెన్సు పట్టణం నుంచి కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. 1వ వచనం చూడండి. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి
కొరింథీయునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులావను ఒక యూదుని అతని భార్యను ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. ఇక్కడ ఒక సేవకుడు అండి దైవభక్తి గల స్త్రీలు అని నమ్మి అకుల ప్రిస్కిల్లా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అకుల అంటే భర్త పేరు, ప్రిస్కిల్లా అంటే భార్య పేరు. భార్య భర్త దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు డేరాలు కుట్టుకునేవాళ్ళు. అలాంటి భార్య భర్తల ఇంటికి పౌలు గారు వెళ్ళాడు. నిజంగా వాళ్ళని భయభక్తులు కలిగిన భార్య భర్తలు అంటారు. ఎందుకో తెలుసా? అదే ప్రిస్కిల్లా దగ్గర, అదే అకుల దగ్గర పౌలు గారు కంటిన్యూగా ఎన్ని రోజులు ఉన్నాడో తెలుసా? ఎన్ని రోజులు ఉన్నాడు? 1 సంవత్సరం 6 నెలలు అండి. 3 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాలు. 1 సంవత్సరం 6 నెలలు అంటే 18 నెలలు సేవకుడు ఆ ఇంట్లో ఉన్నాడు. 18 నెలలు పౌలు గారు ఆ ఇంట్లో ఉంటే అకుల ప్రిస్కిల్లాకి ఏ విధమైన సమస్య రాలా? అంటే నిజంగా ప్రిస్కిల్లా ఎలా ప్రవర్తించుంటుంది? అకుల ఎలా ప్రవర్తించుంటాడు? పౌలు గారు ఎలా ప్రవర్తించుంటాడు? మరి మనం ఒక ఇంటికి వెళ్ళి 2 గంటలు కూర్చుంటే చాలు భర్తకు అనుమానం వస్తుంది, ఒక రోజు ఉంటే చాలు భార్యకు అనుమానం వస్తుంది. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా? మన దృష్టిలో పాపము కనపడుతుంది. అలాంటి పాపము దృష్టి కలిగినటువంటి దేహం చెడిపోద్ది. నువ్వు క్రైస్తవుడు అయితే, క్రైస్తవురాలు అయితే యోబులాగా నిబంధన చేసుకోవాలి. అలాంటి నిబంధన చేసుకొని తన కనులను జాగ్రత్తగా కాపాడుకొనగలిగిన వాడు మాత్రమే క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఎంచబడతాడు. లేనట్లయితే ఎంత గొప్ప ప్రార్థన పరుడువైనా, ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వాడువైనా, ఎంత గొప్ప దేవుని సేవ చేసేవాడువైనా కళ్ళ విషయంలో జాగ్రత్తగా లేకపోతే నాశనాన్ని చూస్తారు ఖచ్చితంగా. బైబిల్లో దేవుని చేత గొప్ప ప్రత్యేకంగా ఆశీర్వాదం పొందిన ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఎవరంటే దావీదు. ఈయన సమూయేలు 2వ గ్రంథములో 11వ అధ్యాయం 2వ వచనములో ఈయన కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దావీదు అంటే ఎంత గొప్ప మనకి, దావీదుని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. కానీ దావీదు రాజైన తర్వాత అతని జీవితంలో చేసిన ఏకైక తప్పు ఒకటే. ఆ ఒక్క పాపం అతని జీవితంలో మచ్చలాగా ఉండిపోయిందండి. అది పోలేదు, ఇప్పటికీ పోలేదు. ఇంకా ఆ జీవితంలో ఆ పాపం అలా మచ్చలాగా ఉండిపోయింది. ఏంటో తెలుసా? అది మీకు అర్థమవడం కొరకు చెప్తున్నాను నేను. దావీదు గారు రాజనగరం మీదకి ఎక్కి చూస్తుంటే కింద ఒక స్త్రీ స్నానం చేస్తూ చూశాడు. ఎప్పుడైతే ఆమెను చూశాడో అది తప్పు అని భావించి వెంటనే కిందకి వెళ్ళిపోకుండా ఆమెను చూసి ఆమె అందమైందని భావించి ఆమెను తీసుకుని వచ్చి ఆమెతో పాపం చేశాడు. ఆయన చేసిన ఒక్కరోజు పాపం తన కుమారుని చంపేసింది, తన కుటుంబంలో శాపాన్ని తీసుకొచ్చింది, తన జీవితంలో ఒక మచ్చలాగా ఉండిపోయింది. ఆ ఒక్కరోజు చేసిన ఆ పాపాన్ని కడిగేసుకుందామని దావీదు ఎంత ప్రయత్నం చేసినా వదలలేదండి. అది వదిలిందా? కానీ ఎలాంటి ప్రమాదం ఈ కళ్ళ వల్ల ఉంటుంది. నువ్వు క్రైస్తవుడు అయితే చెప్తున్నాడు, నీ కన్నులతో నీవు నిత్యమైనటువంటి నిబంధనలు చేసుకోవాలి. కళ్ళ వల్ల నీ ఆత్మీయ భౌతిక స్థితి కూడా నాశనం అయిపోద్ది. అందుకే యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? మత్తయి సువార్త మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుదొచ్చు ప్రతివాడు అప్పుడే ఆమె హృదయంలో వ్యభిచారం చేసినట్టంట. ఏది పాపమో తెలుసా? అందరూ అనుకుంటారు ఒక ఆయనతో శారీరక సంబంధాన్ని కలిగి ఉండటం పాపం, ఒక స్త్రీతో శరీర సంబంధం కలిగి ఉండటం పాపం అనుకుంటారు మీరు. వ్యభిచారమే పాపం కాదండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటం కూడా వ్యభిచారం చేసినట్టే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటం కూడా వ్యభిచారం చేసినట్టే. అలాగే మీరు ఎవరైనా చూస్తున్నారా? అలాంటి అభిప్రాయం మీ మనసులో ఎప్పుడైనా కలుగుతుందా? ఒక పురుషుడి దేహాన్ని చూసినప్పుడు, ఒక స్త్రీ అందాన్ని చూసినప్పుడు, ఒక పురుషుడి యొక్క
ఆ ఎత్తును చూసినప్పుడు, ఒక స్త్రీ యొక్క అలంకరణ చూసినప్పుడు నీ మనసు అలాంటి భావన కలిగితే అది వ్యభిచారమే. నువ్వు బాప్తిసం పొంది క్రైస్తవుడుగా ఉండి ప్రార్థనకు వస్తూ కూడా వ్యభిచారం చేస్తున్నావు. వ్యభిచారం చేసేవాళ్ళంటే ఎంత అసహించుకుంటాం మనం. వ్యభిచారం అనేది ఎంత పాపం అనుకుంటాం మనం. మరి అదే నీ చూపులో వ్యభిచారం జరిగిపోతుంది. అందుకే అంటున్నాడు, రెండవది నీ చూపులు అనేవి చాలా ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. అవి సరిగా లేనప్పుడు నీవును కూడా దేవుని ఎదుట దోషిగా ఎంచబడతావు. అవి మీకును కూడా హేయకరముగానే ఉంటాయి. ఎవరో ఒక అమ్మాయి ఈ మధ్య అనుకుంటారా ఒక్క కన్ను కొట్టింది, పెద్ద ఫేమస్ అయిపోయింది. దానివల్ల ఎంత అనర్థాలు. నిజమే, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కన్నులతో సైగలు చేస్తారు. కన్నుల విషయంలో కూడా కాటుకలు పెడతారు కదా. ఇప్పుడు వాస్తవంగా పెద్దోళ్ళు ఎవరని చెప్పండి, పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. పిల్లలకు కాటుకు ఎందుకు పెడతాం మనం? మీరు పెట్టుంటారు కదా, కాటుకు ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు? ఆయన చెప్తున్నారు చక్కగా. మగవాళ్ళు చెప్పట్లా, పిల్లల కాటుకు ఎందుకు పెడతాం? కాటుక పెట్టమని డాక్టర్ గారు కూడా చెప్తాడు. ఎందుకంటే కాటుక పెట్టని బట్టి దృష్టి స్పష్టంగా కనపడుతుంది. దృష్టిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసేటువంటి గుణం కాటుకలో ఉంటుంది. బైబిల్లో కూడా అలంకారంగా చెప్పిన కాటుక గురించి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ప్రకటన గ్రంథాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో అలంకార రూపంలో చెప్పబడిన 3వ అధ్యాయం మీరు చూడండి. 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నితో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల్ల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ చెప్పేటువంటి కాటుక వేరు. అయినను కాటుక వల్ల ఏం కలుగుతుందంట? దృష్టి కలుగునట్టు. కానీ ఈ రోజుల్లో పెట్టేటువంటి కాటుక దృష్టి కలగటానికి పెడుతున్నారా? ఒక ఆమె అంటుందంట, కాటుక పెడతా జాగ్రత్త, కంటికి తగిలితే కళ్ళు పోతాయి. ఆ మాత్రం పెట్టుకోవటం ఎందుకు అంటే ఆ కలర్ వేస్తుందన్నమాట కంటికి. కళ్ళకి కాటుక పెట్టడం. కాటుక వలన నీవు ఎదుటి వ్యక్తి నీ మీద పాపము చేసేటువంటి ఉద్దేశాన్ని కలగ చేయడానికి ప్రేరేపిస్తావు. కాటు ఇక్కడ దాకా పెడతారు కొంతమంది, కనురెప్పలు పెద్దగా చేసుకుంటారు కొంతమంది. అది ఎందుకు చేస్తున్నావు నీవు? ఆరోగ్యం కొరక లేక ఆకర్షణ కొరక? ఆరోగ్యము కొరక అయితే దాని యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి తగుమాత్రపు స్థితి ఉంది. అలాగూ కాక ఆకర్షణ కొరకైన విధానాన్ని అలవాటు చేసుకున్నావంటే అది కూడా దేవుని దృష్టిలో హేయమైనదిగానే ఉంటుంది. ఇది రెండవది కళ్ళను గురించి. ఇంకా మిగతావి 5 నిమిషాల్లో ముగిస్తాను. మిగతావి ఏంటో తెలుసా? తర్వాత ఏం చూస్తాం మనం? నోటి దగ్గరకు వచ్చేద్దాం. మనం నోటి దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు కూడా క్రైస్తవుని యొక్క విషయంలో నోటి మాటలను కూడా దేవుడు లెక్క అడుగుతాడు. తల వెంట్రుకలు వాక్యానుసారంగా ఉండాలి. నీ కళ్ళుతో నిబంధన చేసుకోవాలి. నీ నోటి మాట కూడా చూడండి. వాక్య భాగంలో మత్తయి సువార్త 12:36 మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 12:36 ఏముంటుందంటే అక్కడ వ్యర్థమైన మాటలను గూర్చి చదువుకుందాము. వాక్య భాగంలో, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున మనము దేవునికి లెక్క చెప్పాలి. దేని గురించి అంట? నీవు నోటుతో మాట్లాడే ప్రతి మాటకి దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు ఏం మాట్లాడినా, అది నువ్వు ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా, ఫోన్లో మాట్లాడుతున్నా, బయట వాళ్ళతో మాట్లాడుతున్నా, దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో మాట్లాడినా, నువ్వు మాట్లాడిన మాటలన్నిటికీ ఎవరు లెక్క అడుగుతారంట? దేవుడు లెక్క అడుగుతాడనే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. డబ్బులు మాత్రమే లెక్క అడుగుతాం మన పిల్లల్ని. దేవుడు మన మాటలను కూడా లెక్క అడిగేటువంటి వాడై ఉన్నాడు. మాటలను కూడా దేవుడు లెక్కిస్తాడు. బైబిల్లో మీరు చదవద్దు కానీ నిర్గమాకాండం 5:2 ఫరో ఆయన తన యొక్క అధికారం చూసుకుని, తన సైన్యాన్ని చూసుకుని, తన రాజ్యాన్ని చూసుకుని ఏమన్నాడో తెలుసా?
యెహోవా ఎవడు అన్నాడు. ఏమన్నాడు? యెహోవా ఎవడు అన్నాడు. ఒక్క మాట యెహోవా ఎవడు అని ఒక్క మాట అనటాన్ని బట్టి దేవుడు నిర్గమాకాండం 14:27 ఏం చేశాడో తెలుసా? ఎవరిని చూసి ఆ మాట అన్నాడో, ఏం చూసి ఆ మాట అన్నాడో దాన్ని వాళ్ళని ఆయన్ని కూడా ఎర్ర సముద్రంలో నాశనం చేసేసాడు. ఏ ఒక్క మాట? యెహోవా ఎవడు అనేటువంటి ఒక్క మాట. మరి ఇలాంటి మాటలు లెక్కేసుకుంటే సేవకుడిని ఎన్నిసార్లు మాట్లాడుంటాం మనం? దేవుడి నామం జరుగుతున్నటువంటి ప్రార్థనల విషయాలు ఎన్నిసార్లు మాట్లాడుంటాం మనం? పరిచయ విషయాలు ఎన్నిసార్లు మాట్లాడుంటాం మనం? ఎందుకు వచ్చిన ప్రార్థన అన్నావు నువ్వు, దానికి దేవుడు లెక్క చెప్పడా? నాకు దేవుడు అక్కర్లేదు అన్నావు నువ్వు, దానికి దేవుడు లెక్క చెప్పడా? దేవుడు నన్ను ఏం చేయలేడు అన్నావు నువ్వు, దానికి దేవుడు లెక్క అడగడా? ఇలా ఒక్క మాట మాట్లాడితేనే ఏం చూసుకుని మాట్లాడాడో దాన్ని సైతం కూడా దేవుడు నాశనం చేశాడు కదా. అలాగ నాశనం చేసిన దేవుడికి చెబుతున్నాడు ఇప్పుడు, దేవుడు మీరు పలికే ప్రతి మాట గురించి కూడా దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ఒకటి. అలాగే క్రైస్తవుడుగా క్రైస్తవరాలుగా మీరు ఎలా మాట్లాడాలంటే, ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడాలనగా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్లో చెప్పబడింది. అక్కడ వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము, అన్నదమ్ములని యవనస్సులను, తల్లులని వృద్ధశ్రీలను, అక్క చెల్లినని పూర్ణ హృదయముతో యవ్వలను హెచ్చరించుము. ఎలా మాట్లాడాలంట? ఎలా మాట్లాడాలి? నీకంటే వయసులో పెద్దవారు అనుకో, వయసులో పెద్దవాళ్ళు అయి ఉన్నారనుకో, వాళ్ళని ఏమనాలంట? తండ్రులుగా భావించాలంట. ఎలా పిలవాలి? తండ్రిగా భావించాలి. ఇప్పుడు మారేష్ గారు నాన్నగారు ఉన్నారు, నీకంటే వయసులో పెద్దవారు కాబట్టి ఏమనాలి? ఆయన్ని చక్కగా నాన్న అని పిలవాలి, లేకపోతే బాబాయ్ అని పిలవాలి. మీకంటే వయసులో పెద్దవాళ్ళు వృద్ధ స్త్రీలు ఉన్న వాళ్ళని ఎలా పిలవాలి? తల్లులని పిలవాలి. ఇది బాగానే ఉంటుంది. ప్రతి యవనస్తులైనటువంటి వాళ్ళని ఎలా పిలవాలి అంటున్నాడు? యవనస్తులను అన్నదమ్ములని పిలవాలంట. ఏమని పిలవాలి? అన్నదమ్ములని పిలవాలంట. అలా ఎప్పుడైతే నువ్వు పిలుస్తావో మీ మధ్య రిలేషన్ అనేది పరిశుద్ధంగా ఉంటుంది. ఎవరిని పిలిచినా ఎవరితో అయినా ఇప్పుడు ఇంగ్లీష్లో మనం మాట్లాడుకోవచ్చు. బ్రదర్ ఇదేంటిది, బ్రదర్ ఇటు రండి. ఇప్పుడు యవనస్తులు ఉన్నారు, వాళ్ళు రాగానే మీ అమ్మ యవనస్తురాలు ఒక సోదరుని చూడగానే అన్నయ్య నాకు ఇది తీవా, అన్నయ్య అది తీసుకురావా అని చెప్పింది అనుకో, అతను మీ అమ్మాయి పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు? చెల్లి అనుకోడా. కనుక మీ ఇంట్లో పిల్లలు బయట వాళ్ళు సంబోధించేటప్పుడు ప్రాక్టికల్గా పెట్టేటువంటి మాటలు పదాలు కాదండి. వాళ్ళతో సంపాదించేటప్పుడు వాళ్ళని సంబంధితమైన విషయాలు అంటే బంధుత్వాలలో ప్రయోజనకరమైన బంధుత్వాన్ని వాళ్ళు కలగచేయాలండి. అలాగే పురుషులు కూడా అమ్మాయిని చూడగానే చెల్లి అని సంబోధించాలంట, అక్క అని సంబోధించాలంట. స్త్రీలు అయితే అన్నయ్య అని సంబోధించాలంట, తమ్ముడు అని సంబోధించాలి. అలా ఎప్పుడైతే వారి మధ్య సంబోధన ఉంటుందో అపవాదికి అవకాశం అనేది ఉండదు. అంటే మీకు అర్థమయ్యేటట్టుగా ఇంకా ప్రాక్టికల్గా చెప్పాలంటే, ఇప్పుడు మా రాజేష్ ఉన్నాడు. మా రాజేష్ని మా అమ్మాయి ఒకసారి రాజేష్ గారు కొంచెం వచ్చి ఈ బ్యాగ్ పైన పెట్టమంది. మళ్ళీ కొంతసేపటికి రాజేష్ గారు కొంచెం వచ్చి ఈ టేబుల్ పట్టమంది. మళ్ళీ కొంతసేపటికి రాజేష్ గారు కొంచెం తీసుకెళ్ళి బయట అక్కడ ఇచ్చేయండి అంది. ఇలా 3 సార్లు పిలిచేటప్పటికి ఆటోమేటిక్గా రాజేష్ మనసులో ఏమంటో తెలుసా? నన్ను 3 సార్లు పిలుస్తుందంటే, నన్నే 3 సార్లు పిలుస్తుందంటే, నన్నే 3 సార్లు కేకేసిందంటే నిజంగా ఏదో ఆలోచన ఉందని ఆమెకు, లేకపోతే ఈయనకి ఆలోచన వస్తుంది. అదే 3 సార్లు అన్నయ్య రాజేష్ అంటే ఆయన కూడా చెప్పమ్మా ఏం చేస్తానంటాడు. అంటాడా? నువ్వు క్రైస్తవురాలువేనా? నీ సంబోధన ఎలా ఉండాలి? అన్నయ్య అని, తమ్ముడని. నువ్వు క్రైస్తవుడివేనా? నీ సంబోధన ఎలా ఉండాలి? అక్కని, చెల్లని. ఇది నేను పెట్టిన నియమం కాదు. అపవాదికి అవకాశం ఇవ్వకుండా మీరు క్రైస్తవులైతే సహోదరులుగా మీరు పిలిచే అలవాటు నేర్పించండి. అలా మీరు పిలవండి. అలా ఎప్పుడైతే మీరు పిలుస్తారో మీతో అసభ్యకరమైనటువంటి మాటలు కానీ అసభ్యకరమైనటువంటి ప్రవర్తన కానీ ఎవరు చేయరండి. చేస్తారా?
అలా కాదు, నేను ఎవరో నన్ను బావా అని పిలిచింది, వెంటనే ఏం చేస్తాను నేను ఇంకా ఆమెకి ఏం చేయటం మొదలు పెడతాను. ఇంకా ఆమెతో ఎగతాళిగా మాట్లాడటం, ఎగతాళిగా జోకులు వేయటం, ఇవి వస్తాయి రావా? కనుక సంఘములో ప్రతి క్రైస్తవులు కూడా ఇలా ఉండాలి. వాళ్ళ నోరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు ఇలా ఉన్నప్పుడే వాళ్ళు క్రైస్తవులుగా చేయబడతారు. ఇంకా చివరిగా దేహం అంతా మీద కప్పుకునే వస్త్రాలు కడకొద్దాం. ఈ వస్త్రాల విషయంలో ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. వస్త్రాల కాడకు వచ్చేటప్పటికి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమా 12:2. కొంచెం లైటింగ్ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి నూతన అవటం వల్ల రూపాంతరం పొందిడి. ఈ వచనంలో ఒక పదం ఉంది, లోక మర్యాద అన్నాడు. అంటే దాని అర్థం లోక మర్యాద. దీన్ని ఈ దినాల్లో లోకంలో వాడుతున్న లేటెస్ట్ పదం ఏంటో తెలుసా? ట్రెండ్. ఏంటంట? ట్రెండ్ సెట్ చేయాలా, ట్రెండ్ ఫాలో అవ్వాలా అనే పరిస్థితులు ఉండిపోయారు. ఇప్పుడు వస్త్రధారణ విషయంలో కూడా ఇప్పటి కాలపు అమ్మాయిలు అబ్బాయిలు కూడా లోకములో ట్రెండ్ను బట్టి నడుచుకోవాలంటున్నారు. లోకములో ట్రెండ్ సెట్ చేయాలంటున్నాడు ఒకడు. ఇదే లోక మర్యాదను అనుసరించడం. కానీ క్రైస్తవులుగానే పిల్లలుగా, క్రైస్తవునటువంటి పురుషులుగా మీరు ఉంటే కనుక మీరు ట్రెండ్ సెట్ అవ్వద్దు, ట్రెండ్ ఫాలో అవ్వద్దు, లోక మర్యాదను అనుసరింపవద్దు, ఉత్తమమును దేవునికి అనుకూలమైనటువంటి విశ్వాసాన్ని కలిగిన వారుగా నడుచుకోవాలి. నడుచుకునేటట్లుగా పిల్లలకు కూడా నేర్పించాలి. కానీ నేటి దినాలలో వస్త్రధారణ విషయంలో ఎలా ఉన్నారు? ఎలాంటి విధానాన్ని ధరించేటువంటి వాళ్ళగా ఉంటున్నారు? అసలు వాళ్ళు వస్త్రాలు వేసుకుంటున్నారా లేదనే పరిస్థితిలో ఉంటుంది. అలాంటి వాళ్ళకి బైబిల్ ప్రకారంగా పేరు పెట్టాలంటే ఏం పెట్టాలో తెలుసా? అసలు వాళ్ళు పిల్లలు కాదు, దెయ్యాలు. బైబిల్లో లూకాసు వార్త 8వ అధ్యాయం 27వ వచనంలో ఒకడు ఉంటాడండి. లూకాసు 8వ అధ్యాయం 27వ వచనంలో ఇతను సేన అనే దెయ్యం పట్టినవాడు. ఈ దెయ్యం పట్టి పాపం ఆడికి 2000 దెయ్యాలు పట్టినాయి కాబట్టి ఆడు ఒంటి మీద వస్త్రం ఒకటి కూడా లేదంట. ఏం లేదంట? దిగంబరయ్యి సమాధుల్లో తిరుగుతున్నాడంట. ఆడికి 2000 దెయ్యాలు కాబట్టి వస్త్రాలు అసలు లేవు. మీ అబ్బాయికి 10 దెయ్యాలే కాబట్టి సగమే ఉన్నాయి. అంటే వస్త్రాలు సరిగా ధరించుకున్నటువంటి వాడు దెయ్యములతో సమానం. వాళ్ళకి దెయ్యం పట్టిందని మీరు భావించండి. వాళ్ళు ట్రెండ్ సెట్ చేస్తున్నారు అనుకోవద్దు. మీ పిల్లలు గొప్పవాళ్ళు అనుకోవద్దు. నాశనాన్ని కలగజేసి దెయ్య బుద్ధి వాడికి వచ్చిందని మీరు గ్రహించాలి. వాళ్ళ వస్త్రాలను బట్టి కూడా సమాజంలో వాళ్ళ పరిస్థితి మారిపోతుంది. దేవుడు కూడా అలాంటి వాటి విషయంలో హేయమైనటువంటి దానికని దేవుడు ఇస్తున్నాడు. ప్రాముఖ్యంగా తీతు పత్రిక చూసినట్లయితే 2వ అధ్యాయము 5వ వచనం ఏం తెలియపరచడం అనగా ప్రతి స్త్రీలు కూడా ఎలా ఉండాలి అంటే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. అటువలనే వృద్ధ స్త్రీలను, కొండెగత్తెలను మిగులు మద్యపానసక్తులై ఉండక ప్రవర్తనేందు భక్తి గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపడకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తల శిశువులను ప్రేమించి వారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకొనొచ్చు మంచి వారై ఉండవలనని వారికి బుద్ధి చెప్పాలంట. అంటే ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలంట? పవిత్రమైన ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. అలంకరణ కాడకు వచ్చేటప్పటికి తిమోతి రాసిన 2వ పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. స్త్రీలు ఏం చేయాలంట? మరియు స్త్రీలు అనుకోయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రము వస్త్రములతోనే కానీ జడలతోనైనను, బంగారు నగలతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా నడుచుకోవాలంట. అంటే మిగుల విలువైన వస్త్రాలు, మిగుల విలువైనటువంటి ఆభరణాలు ధరించకూడదండి. తగుమాత్రంగా ఉండాలి. స్త్రీకి అలంకరణ అందమే కానీ
అది ఎక్కువైతే అది ప్రమాదం. కనుక విలువైన వస్త్రాలు కొనవలసిన అవసరం లేదండి. విలువైన అలంకరణ చేసుకోవద్దు. మీరు క్రైస్తవ స్త్రీలకు తగినట్లుగా తగుమాత్రపు వస్త్రములను మాత్రమే ధరించుకునేటువంటి వారుగా దైవభక్తి గల స్త్రీలుగా కనపడాలండి. మనం చూడగానే మనలో దైవభక్తి కనపడాలి తప్ప మనలో లోక సంబంధమైనటువంటి గొప్పగా అలంకరించే ఒక దేవత కనపడకూడదండి. అతను నిజంగా దేవతలాగా అలంకరించారంటారు. కనుక పిల్లలు ఏది కూడా అధికంగా అలంకరించుకోనకుండా మీరు చూసుకోండి. విస్తారమైన నగలు వేయకూడదు, జడలు విస్తారంగా అల్లుకోకూడదు, వస్త్రాలు కూడా తగుమాత్రంగా ఉండాలి. కానీ తక్కువ వస్త్రాలు ఉన్నాయా అది ప్రమాదకరం. కనుక వస్త్రాల విషయంలో కూడా ఖచ్చితంగా తెలియపరిచాడు. దైవభక్తి గల వారికి తగినట్లుగా ఉండాలి. అది సమాజంలో క్షేమకరం, దేవుని వశంలో ఆశీర్వాదాన్ని కలిగించేటువంటి మార్గమై ఉంటుంది. పురుషులు కూడా ఇంకా చెప్పాలంటే చివరి ఒక వచనం ద్వితీయోపదేశకాండంలో 22వ అధ్యాయము 5వ వచనంలో తెలియపరుస్తాడు ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ ఇశ్రాయేలు విషయంలో. ఏంటో తెలుసా? ఏ స్త్రీ కూడా పురుషుడి వేషం వేసుకోకూడదు. చదవండి ఆ వచనాన్ని. స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. అంటే దీని అర్థం ఆడపిల్లలు మగపిల్లల వేషం వేయకూడదు. వేషం వేయకూడదంటే మీసాలు పెట్టుకోవటం ఇది కాదండి. మగపిల్లల దుస్తులు ధరించకూడదు, మగపిల్లలు ఆడపిల్లల దుస్తులు ధరించకూడదు. ఇది హేయమైంది, దేవునికి కోపాన్ని కలిగించేది. కనుక మన పిల్లలకు బాగుంటుంది, వాళ్ళు అయ్యే కొనుక్కుంటున్నట్టున్నారు, అయ్యే వేసుకుంటున్నట్టున్నారని నువ్వు వదిలేసినట్లయితే చివరికి వాళ్ళ వలన మనం దుఃఖాన్నే చూస్తాము. కాలం ఎలా ఉన్నా మనం క్రైస్తవ